శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విభజన తర్వాత ఏపీకి కొత్త రాజధాని అనగానే రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందించారు. చుక్కాని లేని నావలా ఉన్న రాష్ట్రానికి రాజధాని దిక్సూచిలా ఉంటుందని అభ్యుదయవాదులందరూ ఆశించారు. అయితే రాజధాని అమరావతి పేరుతో నాడు చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు రాష్ట్ర ప్రజల ఆశల్ని నీరుగార్చేలా చేశాయి. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటికి తోడు రాజధాని నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అదే ప్రాంతానికి చెందిన రైతులు వరల్డ్ బ్యాంక్ తనిఖీ బృందానికి ఇచ్చిన ఫిర్యాదులు వారి ఆందోళన, ఆవేదనను బహిర్గతం చేశాయి. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఏపీ రాజధాని అక్కడ ఏర్పాటు చేస్తాం, ఇక్కడ ఏర్పాటు చేస్తామంటూ వ్యూహాత్మకంగా తమ వారికి లీకులిచ్చారు. పక్కా ప్లాన్తో అప్పుడు అందరినీ తప్పుదారి పట్టించి చంద్రబాబు అనుచరులు, ఆయన కోటరీ మాత్రం తుళ్లూరు ప్రాంతంలో ఎంచక్కా భూములు కొనుగోలు చేశారు. అంతా అనుకున్నట్లు అయ్యాక చివరకు తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే అప్పుడు రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడానికి చాలా మంది రైతులు నిరాకరించారు. దీంతో చంద్రబాబు తన మార్క్ కుయుక్తులు ఆచరణలో పెట్టారు. అందులో భాగంగానే నాడు పంటలు తగులబడ్డాయని బాధిత రైతులు ఇప్పటికీ చెబుతుంటారు. మొత్తంగా రైతులను బెదిరించి కేసులు పెడతామని భయపెట్టి వారి నుంచి భూములు లాక్కున్నట్లు ఆరోపణలున్నాయి. నాడు ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా కొందరు రైతులు మాత్రం తరతరాలుగా వస్తున్న తమ భూములను వదులుకోవడానికి సిద్ధపడలేదు. దీంతో అప్పుడు రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించారు. రైతులను భయాందోళనకు గురిచేసి మరీ ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములను సేకరించారు. ఇలా ఒకవైపు కథ నడుస్తూనే మరోవైపు అమరావతి నిర్మాణానికి లోన్ ఇవ్వాలని సిఆర్డీఏ ద్వారా ఒక నివేదికను ప్రపంచ బ్యాంకుకు సమర్పించారు. నాటి అంచనాల ప్రకారం అమరావతి నిర్మాణానికి అయ్యే మొత్తం విలువ $715 మిలియన్. ఇందులో ప్రపంచ బ్యాంకు, ఇంటర్నేషనల్ బ్యాంక్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ద్వారా ఇచ్చే లోను $300 మిలియన్. ఇక ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా $200 మిలియన్ల, మిగతా $215 మిలియన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది. అయితే ఈ మొత్తాన్ని రాజధాని 29 గ్రామాల్లోనే ఖర్చు చేస్తామని తమ రిపోర్ట్లో పేర్కొంది సిఆర్డీఏ. ఇదే సమయంలో 2016 అక్టోబర్ 8న అమరావతి నగర అభివృద్ధి ప్రాజెక్టును పరిశీలించేందుకు వచ్చిన ప్రపంచ బ్యాంకు బృందానికి కొందరు రైతులు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ప్రాజెక్టు ఆరంభ దశలోనే ఉంది కాబట్టి మీ అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకోలేమని ఫిర్యాదు చేసిన రైతులకు 2016 డిసెంబర్ 19న వరల్డ్ బ్యాంక్ సమాధానమిచ్చింది. ఆ తర్వాత 2017 మే 25న మరోసారి తనిఖీకి వచ్చిన ప్రపంచ బ్యాంకు బృందానికి మళ్లీ ఫిర్యాదు చేశారు రైతులు. రాజధాని నిర్మాణం పేరుతో నాడు చంద్రబాబు ప్రభుత్వ అవకతవకలకు సంబంధించి ఆధారాలు ఇవేనంటూ మొత్తం 22 డాక్యుమెంట్లు అటాచ్ చేసి మరీ ఫిర్యాదు చేశారు రైతులు. అనంతరం 2017 మే 27న అమరావతి ప్రాంతానికి చెందిన 1600 మంది రైతు సమైక్య పేరుతో మూడోసారి వరల్డ్ బ్యాంక్ తనిఖీ బృందానికి ఫిర్యాదు పంపారు. మొత్తం మీద రైతుల వరుస ఫిర్యాదులతో అమరావతిలో పరిస్థితి ఏంటో చూడాలని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు నిర్ధారణకు వచ్చారు. 2017 జూన్ 12న వరల్డ్ బ్యాంక్ తనిఖీ బృందం రైతుల ఫిర్యాదును రిజిస్టర్ చేసుకుంది. అయితే తాము ఇచ్చిన ఫిర్యాదును గోప్యంగా ఉంచాలని వరల్డ్ బ్యాంక్ తనిఖీ బృందాన్ని కోరారు రైతులు. రాజధాని భూములు ఇవ్వని రైతులను చంద్రబాబు ప్రభుత్వం భయపెడుతోందని, రైతులను ఆర్థికంగా ఇబ్బందుల పాలు అయ్యేలా చేస్తామని బెదిరించి ఇష్టం లేకపోయినా బలవంతంగా తమ పంట భూములను లాక్కున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. భూ సమీకరణ ద్వారా భూములు ఇవ్వని రైతులపై భూసేకరణ అస్త్రాన్ని ప్రయోగించి రైతుల నుంచి భూములు లాక్కోవడానికి ప్రభుత్వం బెదిరిస్తున్నట్లు వాపోయారు. రాజధాని 29 గ్రామాల్లో 126 రకాల పంటలు పండిస్తారని, ఈ ప్రాజెక్టు వల్ల ఆహార భద్రతకు ప్రమాదం పొంచి ఉందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు అత్యంత సారవంతమైన భూములు ధ్వంసమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి భూముల సమీకరణ వల్ల రైతులు, రైతు కూలీలు తీవ్రంగా నష్టపోతారని ఫిర్యాదులో తెలిపారు. 29 గ్రామాల ప్రజలతో భూ సమీకరణపై ప్రభుత్వం చర్చించలేదన్నారు. భూసేకరణ వల్ల జరిగే నష్టాన్ని కూడా రాజధాని ప్రజలతో చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ప్యాకేజీ నిర్ణయిస్తోందని నాడు వరల్డ్ బ్యాంక్ తనిఖీ బృందానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు రైతులు. ఇటీవల కురిసిన వరుస వర్షాలు, వరదలకు అమరావతి మునిగిపోయింది. ఆ ప్రాంతం ఒక నదిని కనిపించింది. వరల్డ్ బ్యాంక్ తనిఖీ బృందానికి గతంలో ఇచ్చిన ఫిర్యాదులో ఈ పరిస్థితి గురించి స్పష్టంగా ఉంది. అంతేకాదు అక్కడ రాజధాని నిర్మాణం కరెక్ట్ కాదని శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా వరల్డ్ బ్యాంక్ టీంకు అందించారు. మరి అప్పుడు ప్రపంచ బ్యాంక్ బృందం ఏం చెప్పింది? దానిపై నాడు చంద్రబాబు ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది?
అమరావతికి లోన్ ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ నిరాకరిస్తే వైఎస్ఆర్సీపీపై కూటమి ప్రభుత్వం ఎందుకు విషం కక్కుతోంది? రాజధాని అమరావతి నిర్మాణం కోసం నిర్దేశించిన గ్రామాల్లో మొత్తం 1,27,500 మంది ఉన్నారు. అయితే అప్పుడు కేవలం 150 మందిని సెలెక్ట్ చేసి వారితో చర్చలు జరిపారని వరల్డ్ బ్యాంక్ తనిఖీ బృందానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు రైతులు. వారిలో కూడా మాట వినని వారిని భయపెట్టారని, ఈ ప్రాంతంలో రాజధాని నిర్మించడం వల్ల కొండవీటి వాగు పరివాహక ప్రాంతం పూర్తిగా దెబ్బతింటుందని, దీనివల్ల పర్యావరణానికి తీవ్ర ఇబ్బంది కలుగుతుందని, ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం తన ప్రాజెక్టు రిపోర్ట్లో పొందపరచకుండా దాచేసిందని కూడా తమ కంప్లైంట్లో పేర్కొన్నారు రైతులు. రీసెటిల్మెంట్ పాలసీ ఫ్రేమ్వర్క్ ప్రకారం మొత్తం రీసెటిల్మెంట్ ప్లాన్ అమలుపరచడం లేదని రైతులు తెలిపారు. 2014 CRDA చట్టం ప్రకారం రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఆ అథారిటీ తిరిగి ప్రతిఫలంగా చెల్లించే ప్లాట్లకు చట్టబద్ధత లేదని తెలిపారు. 2014 CRDA చట్టం రాష్ట్ర ప్రభుత్వానికి లోబడి ఉందని, కేంద్రం చేసిన 2013 భూసేకరణ చట్టానికి CRDA చట్టానికి చాలా తేడా ఉందని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని కూడా ఆవేదన చెందారు. రాజధాని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో మీరు కూడా సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు కాబట్టి మీరు క్షేత్రస్థాయిలో వచ్చి పర్యటించి ఉన్న వాస్తవాలను పరిగణలోనికి తీసుకోవాలని రాజధాని రైతులు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. రాజధాని రైతులు చేసిన ఫిర్యాదు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్న విజ్ఞప్తి మేరకు ప్రపంచ బ్యాంక్ తనిఖీల బృందం మళ్లీ కదిలొచ్చింది. మొదటి విడత 3 రోజుల పాటు రాజధాని గ్రామాల్లో పర్యటించింది. ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళ ఇళ్లకు వెళ్ళింది. ఫిర్యాదులో వారు పేర్కొన్న అంశాలను ఆరా తీశారు. రైతుల ఇబ్బందులను, ప్రభుత్వ తీరు వంటి వివరాలను నమోదు చేసుకున్నారు. కొందరు రైతులు నదీ ప్రవాహానికి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదని వరల్డ్ బ్యాంక్ తనిఖీ బృందానికి తేల్చి చెప్పారు. అలాగే 3 పంటలు పండే ఇలాంటి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయవద్దని అప్పటికే శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు అందించారు. కొండవీటి వాగు రాజధానిలోని 10 గ్రామాలకు ముంపు ఏర్పడిందని తెలిపారు. దీంతో పాటు 13,500 ఎకరాలు కొండవీటి వాగు ముంపు ప్రాంతంలో ఉందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాదు, గతంలో కొండవీటి వాగు పొంగితే ఎలాంటి పరిస్థితి ఉందో ఆ ఫోటోలను కూడా బృందానికి ఇచ్చారు. కొండవీటి వాగు కన్నా కృష్ణానది 5 మీటర్ల ఎత్తులో ఉండటం వల్ల ఇబ్బంది పొంచి ఉందని వివరించారు. క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారులతో పాటు అధికారులను, ప్రజలను కూడా జరుగుతున్న పరిణామాలను అడిగి తెలుసుకుంది ప్రపంచ బ్యాంక్ తనిఖీ బృందం. మొత్తంగా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి చూసి వరల్డ్ బ్యాంక్ టీంకు మైండ్ బ్లాక్ అయింది. మరోసారి రాజధానిలో పర్యటిస్తాం, ఈలోపు ఫిర్యాదుదారులు చెబుతున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి తెలిపింది ప్రపంచ బ్యాంక్ తనిఖీ బృందం. అయితే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నాడు వరల్డ్ బ్యాంక్ తనిఖీ టీం చెప్పిన దానిపై స్పందించలేదు. అయినా మరోసారి రాజధాని ప్రాంతంలో దాదాపు అన్ని గ్రామాల్లో ప్రపంచ బ్యాంక్ తనిఖీల బృందం పర్యటించింది. అప్పటికీ రాజధాని 29 గ్రామాల్లో పరిస్థితి మారలేదు. దీంతో లోతైన అధ్యయనం చేయాలని నిర్ణయించుకుంది ఆ బృందం. తర్వాత అసలు రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. అమరావతి రాజధానిలో ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిన మాట వాస్తవమేనని తన రిపోర్టులో పేర్కొంది. అమరావతి నిర్మాణం పూర్తయితే ప్రజల జీవనోపాధితో పాటు పర్యావరణానికి పెనుముప్పుగా మారుతుందని కూడా తెలిపింది. అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి అనువైన పరిస్థితి లేదని కూడా తెలిపింది. వీటితో పాటు ఉల్లంఘన కారణంగా నిధులు ఇవ్వలేమని, రాజధాని ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నామని ప్రకటించింది ప్రపంచ బ్యాంక్. జరిగింది ఇది కాగా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు వ్యవహరిస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి లోన్ ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ నిరాకరిస్తే అందుకు కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని మంత్రి నారాయణ అనడం పట్టకాల్చి మీద వేసే ప్రయత్నంలా ఉందని రాజకీయ మేధావుల వర్గాల్లోనే కాకుండా రాజధాని ప్రాంత రైతుల్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది.